నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కార్పొరేట్ జూనియర్ కళాశాలల దోపిడీని అరికట్టాలని కోరుతూ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది। ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు అకాడమీల పేరుతో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయని, ఇంటర్ విద్యకే లక్షల రూపాయలను చెల్లించే పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఫీజులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ ఆందోళన నిర్వహించడం జరిగింది। కార్పొరేట్ కళాశాలలో గత సంవత్సరం విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం జరిగిందని, అయినప్పటికీ ఇంతవరకు వాటిపైన చర్యలు తీసుకోలేదని ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్, కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతే రాజిరెడ్డి, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ యూసుఫ్ బిన్ అబూద్, అవద్ బిన్ అహ్మద్, గణేష్, శివ, రాము, రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొన్నారు। రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయం హైదరాబాద్లో ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ జూనియర్ కళాశాలల దోపిడీని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టాం। ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తర్వాత ఈరోజు కార్పొరేట్ జూనియర్ కళాశాలలు అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు లక్షలాది రూపాయల ఫీజులను వసూలు చేస్తూ వారికి కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించకుండా ఈరోజు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నటువంటి కార్పొరేట్ కళాశాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ సెక్రటరీ వసుంధర మేడంకి ఈరోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వినతిపత్రం అందజేయడం జరిగింది। ఈరోజు రాష్ట్రంలో ఈరోజు అకాడమీల పేరుతోని 3 నుంచి 5 లక్షల రూపాయలను వసూలు చేస్తూ ఈరోజు ఆ విద్యార్థులను ప్రైవేట్ కళాశాల అడ్మిషన్లు ఒక చోట, మరి తరగతులను ఒక చోట నిర్వహిస్తున్నటువంటి జూనియర్ కళాశాల పైన ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు విద్యార్థుల పైన అధిక ఫీజుల భారం పడుతుందని చెప్పేసి ఈరోజు ఆరోపించడం జరుగుతుంది। ఈరోజు టీఆర్ఎస్ అనుసరించినటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు ఎన్నో పోరాటాలు చేసిన ఫలితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది। ఈరోజు పార్టీ అధికారంలోకి అయితే వచ్చింది, కానీ ఈరోజు రాష్ట్రానికి ఈరోజు విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేటువంటి చాలా బాధాకరం। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలను జూన్ 1 నుంచి ప్రారంభించినప్పటికీ కూడా మరి ఫీజుల నియంత్రణ చేయడంలో పూర్తిగా విఫలం కావడం జరిగింది। ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, వెంటనే అధిక ఫీజులకు వసూలు చేస్తున్నటువంటి కళాశాల పైన ఈరోజు కోచింగ్ పేరిట ఈరోజు ఈ ఎంసెట్, నీట్, ఐఐటి పేరిట ఈరోజు అకాడమీలను ఏర్పాటు చేసి మరి కోట్లాది రూపాయలను వసూలు చేస్తున్న వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము। మరి వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఉద్యమ బాట పడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది।